వితంతు మహిళలకి పెన్షన్లతో పాటు ఈ అనారోగ్యంగా ఉన్న వికలాంగులు కూడా పెన్షన్లు అన్నారు కానీ డిసెంబర్ దాటిపోయింది. మరి ఎలా ఉంది? ఏమైనా ఇచ్చారా? ఇవ్వలే పింఛను. సదరంగం సర్టిఫికేట్ వచ్చి సంవత్సరం అవుతుంది. జూలైలో వచ్చింది పోయిన సంవత్సరం. ఇంత మట్టికి పింఛన్ లేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎలా ఉండేది? అప్పుడు ఏమన్నా అప్పుడు బాగానే ఉండేది. ఏమేమి పథకాలు వచ్చినాయి అప్పుడు? వస్తే అప్పుడు మాకు పథకాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వాలంటీర్లు కూడా ఉండేవాళ్ళు అప్పుడు. అప్పుడు వాలంటీర్లు కూడా ఉన్నారు. జగన్ రెడ్డి నాకు 40 60 ఎంత 16,000 వేసేవాడు నెలకి. మహిళలకు కూడా డబ్బులు వచ్చినాయి అప్పుడు. వచ్చినాయి, నాకు కూడా వచ్చినాయి. మరి ఆడబిడ్డ నిధికి ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు. మరి లేవు, ఏమీ లేవు. అసలు మా ఆయన పెరాసిస్ మంచంలో ఉన్నాడు. మాకు ఏమీ లేదు. అయినా సరే ఆయన పింఛన్ రావట్లేదు. అది మా గ్యాస్ సిలిండర్ డబ్బులు అన్నా పడుతున్నాయా? గ్యాస్ ఒక్క బండ పడింది, రెండో బండ పడల. ఛార్జీలు ఎలా ఉన్నాయి? బాగా భారంగా ఉన్నాయి. బాగా భారంగా ఉన్నాయి. అసలు కొనలేకపోతున్నాం ఇప్పుడు మాత్రం ఏమి. దీనికి తగ్గట్టుగానే కొత్తగా స్మార్ట్ మీటర్లు అంటున్నారు. ఫోన్లో రీఛార్జ్ చేసుకున్నట్టేనంట. మరి ఈ విధానం చాలా మంది తెలియదు కదా, ఇబ్బందే కదా. మాకు లేవు ఆ ఫోన్లు, మామూలు చిన్న ఫోన్లు అండి. మా పెద్ద మీటర్లు కూడా కరెంటు బిల్లు కూడా రీఛార్జ్ చేయనంట. పెడుతున్నారు అటు లేదు. సంవత్సర పరిపాలన బాగుందని గడప గడపకి వస్తున్నారు. ఏమైనా వచ్చారా? ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. మరి ఒక పక్క చూసుకుంటే ఎలా ఉంది మరి రోడ్ల వ్యవస్థలు కానీ మిగతా ఎలా ఉన్నాయి? ధరలు ఎలా? ఏమీ లేవు. అన్నీ కొనబోతే కొరవి, తినబోతే ఇది అన్నట్టుగాను మేము రెక్కల మీద బతికేవాడు. ఇళ్ళొద్దలు కట్టుకుంది. మా ఆయన పెరాసిస్ వచ్చి మంచంలో అసలు పెన్షన్ అన్నా ఇస్తారేమోనని చూస్తున్నాం, అది ఇవ్వట్లేదు. సంవత్సర పరిపాలన రాష్ట్రంలో ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగానే చేస్తున్నారంటారా? ఉప ముఖ్యమంత్రి కదా, ఎలా అనిపిస్తుంది? పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ వివాదాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే పాత ప్రభుత్వానికి బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వచ్చిన రాగానే తల్లికి వందనం, పెన్షన్లు పెంచడం ఇవన్నీ జరగడం కాబట్టి పర్వాలేదు. ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నారు, ఈయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే ఏం పర్లేదు. కానీ ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా చేశారు. సింగపూర్ పర్యటనలో ఉండబోతున్నారు చంద్రబాబు గారు, లోకేష్ గారు కంపెనీల వేట కోసం. రెండోది కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా మళ్ళీ తీసుకొద్దాం అనుకుంటున్నారు అమరావతి కోసం. మరి ఈ వారం రోజులు డిప్యూటీ సీఎం గారే సీఎం పదవులన్నీ నెరవేర్చాలి, అన్ని చూడాలి. మరి బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయి? ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాగానే చేస్తారని నేనైతే అభిప్రాయిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా బాగానే ఉంది అంతా, ఇక మీద కూడా బాగానే ఉంటుంది. వారం రోజులు కాబట్టి చూద్దాం ఎలా చేస్తారు. దాన్ని బట్టి నెక్స్ట్ సీఎం చేయగలరా, అవుతారా అవరా అన్నది ఇక ప్రజలు చూసుకుంటారు. సూపర్ 6 ఎలా అనిపిస్తుంది అన్న? పథకాలు అన్ని లైన్గా ఇస్తున్నారు, వెసులుబాటు చూసుకుని అవుతుంది కదా. కొంచెం సంవత్సరం లేట్ అయినా కానీ మిగతా అన్ని కూడా డబ్బులు చూసుకుని ఇవ్వడంలో కొంచెం సమయపాలన తీసుకోవడం వల్ల ఏదైనా వ్యతిరేకత ఉందంటారా ప్రజల్లో? పర్లేదు, వ్యతిరేకత ఏం లేదండి, అంతా బాగానే ఉంది. వస్తారు అంటే అన్నీ ఒకేసారి అయిపోవు కదా. సూపర్ 6 అన్నాక ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క 6 వేసుకున్నా సరే 6 అవడానికి 5 ఏళ్ళు ఉంది, నో ప్రాబ్లం, అవుతాయి మెల్లగా. కానీ ట్రాఫిక్ రూల్స్ మాత్రం బాగా గట్టిగా ఉన్నాయి. బండి వేసుకుని రోడ్డు మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. రాష్ట్రాల్లో హిందీ భాష నేర్చుకునే విధానం రాహుల్ గాంధీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది మాజీ ముఖ్యమంత్రి. అదే విధానం కొనసాగించండి. బీజేపీ నాయకులు కుమారులు కూడా లండన్లో చదువుకుంటున్నారు కదా, వాళ్ళు ఏ భాషలో నేర్చుకుంటున్నారో అని మీరే అడిగి కనుక్కోండి. ఇంగ్లీష్ భాష కూడా మంచి ప్రత్యేకంగా నేర్చుకోవడం వల్లే పక్కన సెటిల్ అవ్వగలం అంటున్నారు కదా. భాషల్లో ఏముందండి, స్కూల్ నుంచి స్టార్టింగ్ ఎవరికి ఏ భాష నచ్చితే ఆ భాష నేర్చుకోవడంలో తప్పే లేదు. అది ఎందుకంటే ఒక్కొక్కరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే, ఒకళ్ళు హిందీ నేర్చుకోండి, ఒకళ్ళు తమిళ నేర్చుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం బట్టి ఉంటుంది. మనం ఏం చేసేదేం లేదు. దానికి వ్యాఖ్యలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ కుంభకోణం చూసే ఉంటారు. ఏమంటారు ఒక మాటలో? జరిగిందా జరగలేదో వాస్తవాల పక్కన పెడితే ఏమైనా కక్షపూర్తి చర్యలు ఉన్నాయి అంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారిని అడిగినా కానీ సిట్ విచారణ జరిగింది కదా, ప్రూఫ్లు ఉంటేనే కదా కేంద్రం అంత ఫోకస్డ్గా చేసిద్ది, ఆధారాలు లేకపోతే ఇంత ఫ్యాబ్రికేటెడ్గా ఉండదు కదా అంటున్నారు. ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద స్పందించారు? అధికారంలో ఉంటే ఏముంది సార్, ఇప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఉంటాయి. ఆ పేపర్లు ఈ పేపర్లు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఏం కక్ష సాధింపు వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, అలాంటివి పెట్టుకోకూడదు. అంతా ముందుకెళ్తారా? జగన్ గారి వరకు కూడా అరెస్ట్ వెళ్తుందా జనరల్గా చూస్తే? ఆయన చేయాల్సింది ఆయన చేశారండి. లాస్ట్ టైము ఎంత చేసినా ప్రజలు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రజలు తీసుకున్న డబ్బులు ప్రజలు తీసుకుంటారు. ఈయన సూపర్ 6 అంటారు, ఆయన నిధులు అంటారు. ఏదైతే ఉంది జనాలు తీసుకుంటారు డబ్బులు, ఎవరు నచ్చితే వాళ్ళు ఓటేసుకుంటారు. అమరావతికి కానివ్వండి, విశాఖపట్నం మెట్రో కారిడార్కి మొదటి దశ టెండర్లు పిలుస్తున్నారు పొంగూరు నారాయణ గారు. ఎలా ఉండబోతుంది? తొలి దశలో ఫస్ట్ 26 కిలోమీటర్ల చిల్లర ఏదో అంటున్నారు విశాఖపట్నంలో. మనకు మెట్రో అంత అవసరం ఉందంటారు ఇప్పుడు ప్రజెంట్? మనకి మెట్రో కంటే సార్ మెయిన్ రోడ్ల మీద ట్రాఫిక్ లేకుండా మనకి దేనికి వెళ్ళాల్సిన దారిలో ఆ దారిలో వెళ్తే పర్లేదు, అర్ధడ్డంగా పోనిచ్చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. మనకి మెట్రో తర్వాత మెట్రోది ఏముంది, ఇప్పుడు అంతా 2 వీలర్ కార్లు
లగ్జరీగా కోరుకుంటున్నారు. మెట్రోల మీద తిరగాలని ఎవరు అనుకోరు. మెట్రోల మీద తిరగాలనుకుంటారు. ఎంతవరకు అది వాళ్ళ పర్పస్, వాళ్ళ పని. ఆ జాబ్ చేసేవాడు అటు వెళ్ళేవాడు పెడతాడు, వెళ్ళని వాళ్ళు వెళ్ళరు. ఎక్కువగా 2 వీలర్ వాడతారు. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. 2 వీలర్ అయినా కార్ అయినా లగ్జరీగా వెళ్ళడం అంతా కామన్. ఒకటే అన్న, లిక్కర్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడారు. అనేక మీడియా సంస్థలతో ఒకటే మాట అంటున్నారు, ఫ్యాబ్రికేటెడ్ కేసు ఇది. గతంలో 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు ఇదే కేసులో. చూసుకున్నట్లయితే అప్పుడు ఇచ్చిన కంపెనీలకే మేము పర్మిషన్స్ ఇచ్చాము, మధ్యలో డబ్బులు రాలేదని వాళ్ళు ఆగిపోయారు. మొత్తం కూడా ప్రభుత్వమే నడిపింది, పారదర్శకంగా డేటా ఉంది, బిల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చూసుకోమంటున్నారు. ఇది జస్ట్ ఓన్లీ కక్షపూరి చర్య అంటున్నారు. ఏమంటారు ఒక మాట? కక్షపూరిలు ఏం లేవండి. ఎవరు నచ్చితే నచ్చితే, నచ్చకపోతే నచ్చదు. అది పాయింట్. ఏదైనా విచారణ ఉంది కాబట్టి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ఇవాళ కూడా కోర్టులో హాజరవుతున్నారు. ఎలా ఉండబోతుంది? వస్తారా, బయటకు వస్తారా బెయిల్ పై? బెయిల్ మీద ఏమో సార్, 1 నెలకు కాబట్టి 2 నెలలు కానీ 3 నెలలకు రావాల్సింది. ఎవరైనా బెయిల్ మీద రాకుండా ఎక్కడికి వెళ్తారు? పట్టణాల్లోనేమో 2 సెంట్ స్థలం, పల్లెటూరులోనే 3 సెంట్ స్థలం, ఇళ్ల స్థలం ఇస్తామంటున్నారు. ఎలా ఉండబోతుంది పేదవాళ్ళకి? P4 పథకం కూడా పెట్టారు కదా పేదరిక నిర్మూలనకి, ఏమంటారు? పాత ప్రభుత్వంలో మాకు స్థలాలు వచ్చినాయండి. అంత ముందు పెట్టుకుని రాలా. పాత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు, కానీ పట్టాల పరంగా అయితే ఏం లేదు. ఇస్తున్నారు, అయితే ఇవ్వడం కాదు, దానికి సర్వా హోదాలు మనకి ఇవ్వాలి. కట్టిన తర్వాత మన దగ్గర ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చారో మేము ఇవ్వలేదు, అవసరంలో మాకు ఇల్లు అంటే మనం ఏం చేయలేం. పరిపాలన అవుతుంది, ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వాలు ఎలా అనిపించాయి? గతంలోనూ చూశారు, ఇప్పుడు చూశారు. ప్రభుత్వాలు ఎక్కువ సామాన్యుల సమస్యలపైన ఫోకస్ చేస్తుందంటారా? ఎలా? ప్రస్తుతానికైతే మనకు సామాన్యుల సమస్య మీద ఇంకా ఫోకస్ చేయట్లేదు అనిపిస్తుంది. ఇంకా డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంటే దేనికైనా టైం కావాలంటారండి. ఆ టైం మనం ఇవ్వాలి. ఆల్రెడీ ఒక దీని నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఏదైనా పుండు మానాలంటే టైం కావాలంటాం కదా, అలాంటిది ఒక టైం కావాల్సి వస్తుంది. టైం ఇవ్వాలి. సో ఫస్ట్ మనం డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంట్ అన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే మనకు ముందు ప్రభుత్వం ఏం చేసింది అంటే, మనకి డబ్బులు ఇస్తే చాలు, మనం బాగుంటే చాలు అనుకున్నాం, మనం దేశం బాగుంటే చాలు అనుకోలేదు. సో అలాంటివి మనం ఫస్ట్ మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుంటే చాలా బాగుంటుంది. చూసుకున్నట్లయితే ఎందుకంటే ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ఈ కక్షపూరిత చర్యలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఏ లెక్కర కేసులు అని అవి అని ఈ హడావుడు ఉంది, కానీ నిజంగా ఫ్యాబ్రికేటెడ్గా ఉన్నాయి, కానీ డ్రామా పరంగా ఉంటుంది. కానీ ఇదంతా నిజంగా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు వస్తే వీళ్ళు, వీళ్ళు వస్తే వాళ్ళు. అంటే మనం ఏం గాడ్సేగా దీంట్లో లేం కదండి, గాంధీలాగా లేం కదండి. ఇప్పుడు అందరూ గాడ్సేలే అనాలి. చెప్పాలి అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అందరూ గాడ్సేలే అని చెప్పాలి. నువ్వు దెబ్బ కొడతాను అంటే నేను దెబ్బ కొడతాను, నేను నిదానంగా కొడతాను, నువ్వు ఫాస్ట్గా కొడతావు, అంతే ఉంటుంది. అంతే అండి. ఇప్పుడు నువ్వు నేర్పించిన విద్య నీకు నేర్పించుకోండి ఎలాగా, వాళ్ళు నేర్పించాలి కదా. అంతే అండి జరుగుతోంది. విశాఖపట్నం మెట్రో కారిడార్ కి టెండర్స్ అంటున్నారు. మెట్రో ఇప్పుడు అంత అవసరం ఉందంటారు? ఖచ్చితంగా మెట్రో విశాఖపట్నం తొలిదశ పనులు కూడా 26 కిలోమీటర్ల చిల్లర చేస్తాము 3 ఏళ్లలో అంటున్నారు. పొంగూరు నారాయణ గారు కూడా టెండర్లకు పిలవడం జరిగింది. ఎలా ఉంటుందంట? టెండర్లు ప్రస్తుతానికి అయితే పిలిచారండి. అది విజయవాడ కూడా వద్దంటున్నారు. వైజాగ్ విజయవాడ 2 చెప్పారు. ప్రస్తుతానికి అయితే విజయవాడ అపోజిషన్ లో ఉన్నారు, అంటే వద్దు అని అంటున్నారు. వైజాగ్ కి ఫ్యూచర్ కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఫ్యూచర్ అని అర్థము. సో ఫ్యూచర్ కి ఆలోచన చేస్తే మన జనాభాని బట్టి కావాల్సి వస్తుంది కదండి. సో ప్రస్తుతానికి ఇంకా మనం ఈ రోజు అనుకుంటే అయిపోదు కదా. ఇప్పుడు టెండర్లు, వాటి పనులు అన్ని నిదానంగా జరుగుతాయి కదా. అలా గవర్నమెంట్ లో ముందు ప్రాసెస్ వెళ్తుందండి. ఎలా ఉంటుంది? హిందీ భాష నేర్చుకోవాలంటారా? స్కూల్స్ లో కూడా ప్రైమరీగా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏమైనా ఇబ్బంది అంటారా? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా అదే విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తెచ్చారని మాట్లాడటం జరిగింది. నిన్న ఒక సెమినార్కి సంబంధించి ఎలా అనిపిస్తుంది ఈ విషయం? రాహుల్ గాంధీ గారు ఎందుకని మళ్ళీ ఇటు మాట్లాడుతున్నారు ఈ మధ్య? నేషనల్ లాంగ్వేజ్ అనా? అవును మేడం. మనకి ఎప్పటి నుంచో అది ప్రస్తుతానికి నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని చెప్పలేం, కానీ నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనకు, అంటే నేను ప్రస్తుతానికి ట్రావెలర్ అండి, తిరుగుతూ ఉంటాను. ఒక భాష నేర్చుకోవడంలో తప్పు లేదు. భాషను మనం ఇప్పుడు తమిళియన్స్ ఉన్నారండి, వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ మన తెలుగు వాళ్ళతో పోల్చుకుంటే. అలా అని వాళ్ళు మేము భాష నేర్చుకుంటాము అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. నేర్చుకోవడంలో అయితే తప్పులేదండి. చూసుకున్నట్లయితే ఎలా ఉంది మేడం? P4 పథకం ఉపయోగపడుతుందా? నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా? ఏదైతే ఎన్ఆర్ఐస్ ధనికులు వచ్చి పేదవాళ్ళని ఆదుకోవడం, దాంట్లో భాగస్వాములు కమ్మంటున్నారు. క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇదే ప్రక్రియ సాగుతుంది కదా. వీటి మీద ఎక్కువ చర్యలు తీసుకుంటాము ఈసారి కనుక ఖచ్చితంగా వచ్చే 4 ఏళ్లలో ఎంతో కొంత నిర్మూలన ఉంటుంది అంటున్నారు కదా పేదరికం. అంటే ప్రీవియస్ గా చూసుకుంటే అండి, మనము రాజుల్ని కొట్టి పేదవాడికి పెట్టండి అంటారు. అది ముందు నుంచి వచ్చేదే.
సో నేను ఈరోజు 10 రూపాయలు సంపాదిస్తే రూపాయి ఇవ్వడంలో తప్పులేదు అని అనుకోవాలి. అంటే పుణ్యము రెండూ వస్తాయి అనుకుంటున్నారు. సో ఆ ఫార్ములా అప్లై చేస్తే నీ దగ్గర రూపాయి ఉంది అనుకోండి, ఇవ్వడంలో తప్పు లేదు. లేదు నాకే సరిపోతుంది అంటే దాచుకోవడంలో తప్పు లేదు. ఏం మేడం, రాష్ట్ర ప్రజలు ఎటువైపు ఉన్నారంటారు? మరొకసారి ఏదైనా మాజీ ముఖ్యమంత్రి వైపు ఏమైనా ఉంటారంటారా? వచ్చే ఎన్నికలు జమిలీ కంటే ముందు, జమిలీ వస్తే ముందు ఎలా ఉంటుంది, రెగ్యులర్గా వస్తే ఎలా ఉంటుంది? అది దాని ప్రకారం అయితే మనం చెప్పలేమండి. ఎందుకంటే అటు ఉన్నారు ఇటు ఉన్నారు, రెండు వైపులా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆ ఆలోచన చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన అండి, పర్సనల్ ఒపీనియన్. టోటల్గా ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ముందుకెళ్తాము కేంద్రం సపోర్ట్తో. 4 yearsలో ఇటు అమరావతి పోలవరం కంప్లీట్ అయ్యి రేపు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఏర్పడి మనకి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చి 20 లక్షలు చెప్పినట్టుగా యువతకి ఇస్తారంటారా ఖచ్చితంగా? అంటే దాని మీద చూడాలండి. ప్రస్తుతానికైతే నేను అమరావతి కూడా తిరిగేసి వచ్చానండి. డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. చూడాలండి ఇంకా మనము నెక్స్ట్ ఏంటి ఎలా అనేది ఆయన చేతుల్లో ఉందండి. ప్రస్తుతానికైతే సాధారణ మనిషికి కావాల్సిన బేసిక్ అంటే మనం నడవడానికి ఒక రోడ్డు, తాగడానికి ఒక నీళ్లు, అలా బేసిక్ నీడ్స్ చూసుకుంటే ఆయన ప్రస్తుతానికైతే సమకూర్చారండి. ఈ 1 yearలో ఆయన వచ్చిన ఒక 2-3 నెలల్లోనే రోడ్లు పడిపోయాయండి. సో ప్రస్తుతానికైతే సమకూర్చారు. చూడాలండి నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. 1 సంవత్సరం పరిపాలన అవుతుంది. అయితే రాహుల్ గాంధీ గారు బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఒక సెమినార్లో ఏదైతే ఉందో గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఇంగ్లీష్ మీడియం గురించి బాగా చెప్పారు, తీసుకొచ్చారు, బాగా విధానం బాగుందన్నారు. ఈ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా కనుక్కోవాలి, మీరు ఏ భాషలో వాళ్ళకి నేర్పుతున్నారో. లండన్ అమెరికాలో ఉంటున్నారు కదా, హిందీ భాష ఒకటే నేర్చుకోవడం కాదు అనేది ఆయన వాదన. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో తీసుకొచ్చారు అని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినా ఎవరు తీసుకొచ్చినా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ ఉండాలి. ఇప్పుడు హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళకి లోకల్, మనకి తెలుగు ఎట్లాగా అట్లా. అది హిందీ నేర్చుకున్నక్కడికి వెళ్ళారంటే మాట్లాడలేరుగా. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళి రాగలరు. అది ఎలా ఉండబోతుంది మరి ఈ భాషా విధానం? ఎందుకంటారు, అమిత్ షా గారు కూడా అంటున్నారు కదా హిందీ నేర్చుకోవడం మంచిది అంటున్నారు కదా. మరి చూస్తే ఒక పక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, మిగతా ఏదైనా రాయాలన్నా కానీ ఇంగ్లీష్లోనే కదా. అవునండి, ఇంగ్లీష్లోనే ఉండాలి. కాకపోతే ఏంటంటే ప్రతి భాషను కూడా టచ్ చేయడం మంచిది, తెలుసుకోవడం మంచిదే, కానీ కంపల్సరీ ఇంగ్లీష్ మటుకి వచ్చి ఉండాలి. అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి తప్పకుండా వచ్చి ఉండాలి, నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఎలా ఉండబోతుంది సార్? మరి చూస్తే ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంది? మరి ఈ విధానంలో చూసుకుంటే ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా తెలుగు మీడియమే జనరల్గా ఒక లాంగ్వేజ్గా ఉండటం మంచిదే, కానీ మిగతా అన్నీ కూడా ఇంగ్లీష్లో నేర్చుకోవడం మంచిది అంటున్నారు కదా. ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా చెప్తున్నారండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ని ప్రొవైడ్ చేసారు. మామూలు గవర్నమెంట్ స్కూల్ కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మామూలుగానే దానికి ఒక 5th క్లాస్ నుంచో 6th క్లాస్ నుంచో ఒక లెక్క ఉంది, అక్కడి నుంచి చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ స్టాండర్డ్లో అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి చెప్పడం లేదు, మిగిలిన క్లాస్ నుంచి చెప్తున్నారు. మరొక విధానం చూస్తే విశాఖపట్నం విజయవాడకి ఏదైతే మొదటి దశ మెట్రో పనులు సంబంధించి టెండర్లు పెరగడం జరిగింది. ప్రథమంగా చూసుకుంటే విశాఖపట్నానికి పిలవడం జరిగింది. 26.4 కిలోమీటర్లు అంటున్నారు. మెట్రో పనులకి మళ్ళీ టెండర్లు అంటున్నారు మంత్రి నారాయణ గారు. ఎలా ఉండబోతుంది? మెట్రో అంత అవసరం ఉందా రాష్ట్రానికి? ఇప్పుడు మెట్రో అవసరం ఉందంటే మెట్రో అవసరం ఉందండి. ఎందుకంటే ఆ ట్రాక్ వేరు, బస్ ట్రాక్ వేరు. మెట్రో ట్రాక్లో ఏమి అద్దుతుంది, మనం వెళ్ళిన గమ్యస్థానానికి తొందరగా చేరుకుంటాం. మెట్రో అవసరమే. కాకపోతే వైజాగ్ విజయవాడలో ముందు విజయవాడ డెవలప్ చేస్తాడు, తర్వాత వైజాగ్ అవుతుంది. ఇప్పుడు వైజాగ్ అని అనౌన్స్ చేసినా మొట్టమొదటి డెవలప్ చేసేది ఇదే. చూసుకుంటే లిక్కర్ కుంభకోణం పైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని ఛానల్కి ఇంటర్వ్యూస్కి ఇచ్చారు. అయితే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఊహాజనిత కేసుకి అంగులు ఆర్భాటాలు అరెస్టులే తప్ప అక్కడ ఏం లేదంటున్నారు. ప్రభుత్వం బెవరేజెస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో లెక్కలన్నీ ఉంటాయి, ప్రభుత్వమే నిర్వహించింది కాబట్టి గతంలో లిక్కర్ షాపులు లెక్కలన్నీ అక్కడే ఉన్నాయి అంటున్నారు. ఏమంటారు? అవునండి, ఇప్పుడు స్కామ్ జరిగింది అంటున్నారు, దాన్ని ఏదో చెప్తున్నారు, టీవీలో చెప్తున్నారు, పేపర్లో వస్తున్నారు. మరి అసలు దోషులను ఎవరిని పట్టుకోలేకపోయారుగా, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫ్రాడ్ లేదు కాబట్టి పట్టుకోలేకపోయారు, అంతే తప్ప ఇంకేం లేదండి. ఎందుకంటే 2014-19 మధ్యలో ఆయన కూడా ఇదే లిక్కర్ కుంభకోణంలో ఉన్నారు, బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఈ విచారణ అక్కడి నుంచే మొదలవుతుంది. ఆయన ఇచ్చిన కంపెనీలే కానీ మాకు ఎప్పుడైతే క్వాంటిటీ తగ్గి అప్పుల్లో బిల్లులు రాలేదని తగ్గిన వాళ్ళకి వేరే వాళ్ళు టెండర్లు ఇచ్చి పిలిపించుకున్నాం తప్ప మేము చేసింది ఏమీ లేదంటున్నారు సకల శాఖ మంత్రి గారు. ఏమంటారు? అది కరెక్టేనండి, వాళ్ళు ఇచ్చింది తప్ప మామూలుగా వీళ్ళది ఏమీ లేదు. నిజమే అంటారా? అంటే జగన్ వరకు అరెస్ట్ వస్తుందంటారా? ఎలా ఉండబోతుంది? ఎవరి వరకు అరెస్ట్? జగన్ వరకు అరెస్ట్ రావాలంటే వాళ్ళు ప్రూఫ్ చేయాలిగా. ఇప్పుడు
ఇప్పుడు అక్కడ ప్రూఫ్ లేదు, అందుకే ఇంత ఆలస్యం అవుతుంది. ఈ ఎటు నుంచి నిలుగుతామని నిలుగుతున్నారు, ఏ దారిలో దొరుకుతారని. మరి ఇంకా దారిలో ఏమైనా ఉన్నాయేమో మనకు తెలియదు. ఒకవేళ ఉంటే మటుకు ఉంటుంది, ప్రజెంట్ మటుకు లేదండి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప అక్కడ ఏమీ లేదు. మద్య నియంత్రణకు మేము కృషి చేసిన విధానం అన్నీ కూడా, పేమెంట్లు అన్నీ కూడా లెక్కకున్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, అవి చూపించుకోకుండా చుట్టుపక్కలే తిరుగుతున్నారు వీళ్ళు అంటున్నారు. నిజమేనా? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటారా చంద్రబాబు గారు? కొన్ని నెరవేరుస్తున్నారు, కొన్ని నెరవేర్చలేదండి. ఎందుకంటే ఈయన మరి కొన్ని పరిపాలన బాగా చేస్తున్నారు. పెన్షన్లు ఇంతవరకు రిలీజ్ చేయాల, వీడియో పెన్షన్లు కానీ, తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కానీ. మరి టీడీపీ వచ్చిన తర్వాత మరి ఎవరికి కూడా వచ్చినట్టు ఎక్కడా లేవు, వచ్చిన దాఖలాలు లేవు. మరి సంవత్సరం 2 నెలలు అయిపోతుంది, మరి ఇవ్వాలిగా. మరి ఉచిత బస్సు అన్నారు, అంతకుముందు ఆగస్టులో అన్నారు, మరి ఆగస్టుకి అంటున్నారు. దానికి మరి ఎట్లా పెడతారో ఏంటో తెలియదు. తర్వాత ఇంకోటి ఏంటంటే జిల్లాలు విడతీస్తారు కాబట్టి అంత బెనిఫిట్ ఉండదు ప్రజలకి. అంటే లోకల్లో సిటీ సర్వీసులకు ఉపయోగపడుతుంది, సిటీ సర్వీసెస్కి ఉపయోగపడుతుంది, అంతేగాని దూరం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే జిల్లా డివైడ్ చేశారు, మరి అక్కడి నుంచి మళ్ళీ టికెట్ తీసుకోవాలి అంతే తప్ప దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సిటీ సర్వీస్ మళ్ళీ ఉపయోగపడుతుంది. ఎలా ఉండబోతుంది సార్? అంటే కేంద్రం కేబినెట్ మీటింగ్లో ఏమైనా చర్చలు ఉంటాయా లిక్కర్ కుంభకోణం గురించి? మిథున్ రెడ్డి ఎంపీ కదా గతంలో, మరి చూసుకున్నట్టయితే పార్లమెంట్ సమావేశాల కల్లా బయటకు వస్తారని కొంతమంది, లేదు ఇది ఖచ్చితంగా ప్రూవ్ అయి తీరుతుందని కస్టడీకి కోరుతున్నారు. ఈ రోజు కోర్టులో మళ్ళీ జడ్జి ముందు హాజరుపరచాలంటున్నారు మరొకసారి. మరి ఎలా ఉండబోతుంది? బెయిల్ దొరుకుతుందంటారా? ఇప్పుడు జడ్జి ముందు ఆధారపరిచినా, ఎవరి ముందు ఆధారపరిచినా అక్కడ ఎవిడెన్స్ చూపించాలి కదా సార్. ఎవిడెన్స్ ఉంటేనే కదా. ఇప్పుడు ఇంత లేట్ అవుతుందంటే సరైన ఎవిడెన్స్ లేకపోవడం వల్లగా. కరెక్ట్ ఎవిడెన్స్ ఉంటే ఎట్లాగో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. మరి బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలలోగా వాళ్ళు నిరూపిస్తే బట్టి యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే లేదు. చంద్రబాబు గారి పర్యటన ఉంది, సింగపూర్ పర్యటన. ఏదైతే కాంట్రాక్ట్ కంపెనీలు ఇక్కడికి వస్తాయి కట్టడానికి అంటున్నారు, కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు నారాయణ గారు, మంత్రి నారాయణ గారు. ఎందుకు అంటే పనులు ఏకవంతంగా జరగట్లేదు, ఈ వర్షాకాలం వల్ల లోపల పనులు చేస్తున్నాము, బయట పనులు వర్షం ఆగినప్పుడు చేస్తున్నాము అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? పనులు వర్షం వల్ల కొంచెం పనులు ఆగినాయండి, ఆ మాట వాస్తవమే. కాకపోతే తర్వాత స్పీడ్ పికప్ అందుకుంటుంది. మరి వర్షం ఎవరికన్నా ఆటంకమే కదా, దాని గురించి పనులు కొద్దిగా స్లోగా అయినాయి. తర్వాత ఇంకా వేరే కంపెనీలు వస్తాయి, ఇప్పటికే చాలా వచ్చినాయి, తీసుకురాగలరు. మన సీఎం అయితేనేమి, లోకేష్ అయితేనేమి చాలా కంపెనీలు తీసుకురాగలరు. తీసుకురాగల టెక్నిక్ వాళ్ళ దగ్గర ఉంది. గడప గడపకి ప్రోగ్రామ్స్ తో పాటు ఏమైనా సమస్యలు ఉంటే అడుగుతున్నారు. కూటమి ప్రభుత్వం మీకేమైనా ఉన్నాయా? మాకు అన్నీ ఉన్నాయి, మంచిగా ఉంది. 6 పథకాల్లో ఏమేమి వస్తున్నాయి అంటారు? అన్నీ వస్తున్నాయి. గ్యాస్ బండ్లు కూడా వస్తున్నాయి కానీ ఆన్లైన్ కాలేదు, డబ్బులు పడుతున్నాయి కానీ అందులో ఆన్లైన్ కాలేదు అంతే. పెన్షన్ ఏదన్నా ఇంట్లో పెద్దవాళ్ళకి పెద్ద పెన్షన్ ఏం లేదు ఇక, అందరూ చిన్నవాళ్ళే కదా, 2 కొడుకులు చదువుకుంటున్నారు. ఓకే, వాలంటీర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు కదా, ఇబ్బంది ఏమైనా ఉందా? ఏదైనా సమాచారం తెలుసు? వల్ల ఏం ఇబ్బంది లేదు, మంచి ప్రభుత్వం. కరెంట్ బిల్లు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయి కొంచెం? అలాంటిది ఏం లేదు. రేపు స్మార్ట్ మీటర్లు అంటున్నారు, అందరికి అవగాహన కలిగించి బిగిస్తే బాగానే ఉంటుంది కానీ తెలియకుండా బిగిస్తే ఇబ్బంది అంటున్నారు కదా. అలాంటిది ఏం లేదు. అంటే ఇక చాలా మంది వ్యతిరేకిస్తున్నారు స్మార్ట్ మీటర్లని, అందుకని మంచిగా పొంది ప్రభుత్వం. అయితే ఏంటంటే ప్రభుత్వం సింగపూర్ వెళ్ళబోతుంది. ఎవరైతే చంద్రబాబు గారు ఉన్నారో కంపెనీల వేటకి ఎలా ఉండబోతుంది? ఓకే, కంపెనీల వేటకి సింగపూర్ వెళ్ళి పెట్టుబడులకి సాయం కోసం తీసుకొస్తామంటున్నారు. ఏం చేసినా కూడా మంచిగా. అమరావతి పోలవరం ఒకటే చెప్తాను, నన్ను గుర్తుపెట్టుకుని. నేను పేదవాడిని, పేదవాళ్ళని బాగు చేస్తే చాలు, ఏముంది అసలు. ఈ డబ్బు వేస్ట్ చేయకుండా, ఏడా పెట్టకుండా పేదవాళ్ళని కాపాడి లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెడితే అది పుణ్యం. 100 కోట్లు తీసుకుపోయి ఆడ ఖర్చు పెట్టకుండా, అట్లా ఖర్చు పెట్టకుండా బ్రిడ్జీలు కట్టించి అవి కట్టించి 100 కోట్లు పెట్టకుండా లేని వాళ్ళకి ఒక ముద్ద పెడితే చాలు, ఒక గుడ్డ ఒక ముద్ద. రాహుల్ గాంధీ గారు హిందీ భాష నేర్చుకోండి సంబంధించి ఒక మాట చెప్పారు. బీజేపీ వాళ్ళు హిందీ భాష నేర్చుకోమంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. తెలుగేగా ఎక్కువ, తెలుగునే అసలు అన్ని భాషల్లో తెలుగే కష్టం. అమెరికా వాళ్ళు తెలుగు రాదు కదా, మరి తెలుగులో రాసింది తెలుగే రావాలా. ఇది ఒకటి ఏంటంటే పేదవాడు బాగుపడాలా, అంతేగా. కుంభకోణం గురించి ఏమంటారు? రాష్ట్రంలో లెక్కర కుంభకోణం జరిగింది గతంలో అన్నారు, అవన్నీ కుంభకోణాల గురించి తెలియదండి. పేదవాడు బాగుండాలా, పేద మంచిగా ఉండాలా, అంతేకండి. ఏదైనా పేదవాడు బాగుండాలా. పేదవాళ్ళు తర్వాత ఉద్యోగస్తులు అంటే వాళ్ళకి ఎట్టా నెల జీతం వస్తుంది కదా. అది అయితే ఎలా ఉంటుంది అంటారు? ఉద్యోగ కల్పనలో భాగంగా చెప్తున్నారు కదా. కల్పం అంటే నాకేం తెలియదండి, నిన్ను అడిగారు, నాకు తెలియదు. నేను చెప్పింది నా మనసులో మాట చెప్పాను. మేము పేదవాళ్ళం కాబట్టి పేదవాడు బాగుండాలా, పేద మనుషులు బాగుండాలి. పర్లేదు, ప్రభుత్వాలు వచ్చాక పనులు జరుగుతున్నాయి, బాగా పనులు మీకు కొడుతూనే ఉన్నాయి. నేను ఒక గదిలో ఉండి ఇంకొక గది అద్దెకిచ్చుకున్నా. ఇద్దరికి కలిపి 150, 120 అంతే వస్తుంది, ఎక్కువ రాదు. గతంలో ఎంత వచ్చేది?
గతంలో కూడా అంతే వచ్చేది. మరేం పెన్షన్ పథకం తీశారు అయితే? మేము అమ్మేసాము, మా పిల్లలకి రాసేసాము, ఉన్నది 2 వాటాలు, వాళ్ళు కాల్చుకుంటున్నారు. అది కూడా నా పేరుతో ఉందని నాకే వేసారు. ఎలా ఉంది మరి చూస్తే పథకాల్లో ఇంకేమైనా వస్తున్నాయి? గ్యాస్ సిలిండర్ డబ్బులు కానివ్వండి. గ్యాస్ డబ్బులు పడలా, లేదు నేను ఒక్కదాన్నే, గ్యాస్ డబ్బులు పడలా, పెన్షన్ రాదు. రేషన్ మళ్ళీ డిపోలో తీసుకోవాల్సి వస్తుంది. రేషన్ అన్న టైంకి వస్తుందా? రేషన్ వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చారు, ఇప్పుడు తెచ్చుకుంటున్నాము. కాకపోతే ఈ నెల నుంచి, పోయిన నెలలో నేను ఊళ్ళో లేను, ఇంటికి వచ్చి ఇచ్చారంట. మీకు కూడా ఇస్తారమ్మా అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్పి వెళ్ళారంట, ఇంటికి వచ్చి తెచ్చి ఇస్తామని. అయితే ఏమంటున్నారంటే బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే హిందీ భాష నేర్చుకోవడం మంచిది అంటున్నారు. స్కూళ్ళల్లో కనుక తెలుగు మీడియం అను ఇంగ్లీష్ మీడియమే కదా ఇప్పుడు అందరూ చదువుకునేది. ఇంగ్లీష్ ఉంటే బాగుంటుంది అంటారు, తెలుగు ఉంటే బాగుంటుంది అంటారు. మాకు తెలియని వాళ్ళకి తెలుగే కావాలి కదమ్మా, మరి ఇంగ్లీష్ మాకు ఎలా వస్తుంది? నేను చదువుకునే వాళ్ళం కాదు కదా. పిల్లలకి మనవాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఉంటారు, వాళ్ళ దేశాలకు వాళ్ళు పోతారు, నా దగ్గర ఉంటారు కదా. మరి అమెరికాలో లండన్లో తెలుగులో నేర్పరు కదా, అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా. వాళ్ళు అంత దూరాలు వెళ్ళలేదులే, వాళ్ళ పుట్టేళ్ళ దగ్గర ఉన్నారు. అంటే రాహుల్ గాంధీ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్సే కదా పెట్టింది అంటున్నారు. ఇంగ్లీష్ విధానం మంచిదే కదా, రేపు ఎక్కడికైనా వెళ్ళా బతకొచ్చు. జగన్ పెట్టడం ఏంటి, అంతకు ముందే ఉన్నాయిగా ఇంగ్లీష్ మీడియాలు, అంతకు ముందే ఇంగ్లీష్ మీడియాలు ఉన్నాయి, ప్రైవేట్గా చదువుకుంటారు కదా అందరూ, అంతకు ముందే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో వీళ్ళు చెప్పేది తెలీదు అయ్యా, అంత చిన్నపిల్లలు లేరు, మా కూతురు పిల్లలు అందరూ పెద్దోళ్ళే, వాళ్ళు చదువులు కూడా అయిపోయి ఏదో చిన్న జాబులు చేసుకుంటున్నారు. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. రేపు ఆగస్టు 15 ఎలా ఉంటుంది? జిల్లాల వారీగా తిరగొచ్చు ఆధార్ కార్డు. తెలీదు మరి, తెలీదుగా మరి నాకు. ఎలా ఉండబోతుంది? అమరావతి అయితే బాగుంటుందా? ఉద్యోగాలు వస్తాయా ఈసారన్నా? నేను వెళ్ళనమ్మా, నాకు తెలీదు. అంటే రాష్ట్రంలో చూస్తూ ఉంటారు కదా ఎంతో ఎన్నోళ్ళ నుంచి. మాకు టీవీలు కూడా లేవు.